పాట తప్పకుండా. ఈరోజు చూసినట్లయితే తెలంగాణ కోసం చాలామంది విద్యార్థి అమరవీరులు చనిపోవడం జరిగింది. 4.5 కోట్ల ప్రజలందరూ కూడా తెలంగాణ రావాలన్న ఆశతోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం తెలంగాణ పాట పాడతాను. ఓకే. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. కరీంనగరు అరరే కరీంనగరు, కరీంనగరు కత్తులాటలు నెత్తురు జిమ్మిన నేస్తమా, ఎత్తిన జెండల రూపమా, ఎర్ర బాటల ధూపమా, సింగరేణి మణి దీపమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. మీ వాయిస్లా ఏమంటారు, ఇది కషిగా అనిపిస్తుంది. సో మీరు ఎట్లా ఎన్నిసార్లు అట్లా ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి మీరు? ఇప్పుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష మొదలుకొని నాటి నుంచి నేటి దాకా ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్ జరిగినా కూడా తప్పకుండా వెళ్ళి పాడతాను. సో ఫస్ట్ ఎంట్రీ ఎట్లా వచ్చింది ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని? ఎంట్రీ అంటే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష, శ్రీకాంతాచారి మరణం అది చూసిన తర్వాత అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రియలైజ్ అయినా. ఎందుకంటే పెద్ద పెద్ద డాక్టర్ కావాల్సిన వాళ్ళు, కలెక్టర్ కావాల్సిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళందరూ కూడా అమ్మా నాన్నను వదిలేసి వాళ్ళ జీవితాన్ని వదిలేసి చచ్చిపోతున్నారు అంటే ఎందుకు అసలు? అంటే తెలంగాణ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసు, కానీ మామూలుగా రియలైజ్ అయినా. వాళ్ళందరూ పెద్ద పెద్ద త్యాగాలు చేసి చనిపోతున్నప్పుడు నేనెంత, నాకున్నది గొంతు మాత్రమే కదా, ఇక నుంచి తెలంగాణ కోసం మాత్రమే పాడతా అని నిర్ణయించుకొని అప్పటి నుండి. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పాడుతున్నాను? 2009 నుండి ఇప్పటి వరకు తెలంగాణ పాటలు మాత్రమే పాడుతున్నాను. అంతకుముందు జానపద గీతాలు, దేవుళ్ళ పాటలు పాడేదాన్ని. ఓ, మీరు మీ ఓన్ ఆల్బమ్ కూడా ఒకటి రిలీజ్ చేసినాం. అది దేని మీద, అంటే ప్రైవేట్ ఆల్బమా? ప్రైవేట్ ఆల్బమ్స్లో ఇదివరకు పాడేదాన్ని వేరే వాళ్ళ ప్రొడ్యూసింగ్ కింద. కానీ తెలంగాణ మూమెంట్ వచ్చినప్పటి నుండి ఇక నేను నిర్ణయించుకున్నాను నా తరఫున ఏంటంటే ఇక నుంచి ఏది వాడినా కూడా తెలంగాణ కోసమే పాడతాను నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి నా సొంతంగా ఒక 2 ఆల్బమ్స్ రూపొందించడం జరిగింది. తెలంగాణ రగడాని మొదటి ఆల్బమ్, రెండవది తెలంగాణ సమరనాదం. ఓకే. సో ఒక దోస్త్ కాల్ చేసి మనకి, ఆ దోస్త్ అని మాట్లాడడానికి ఒక పాట పాడండి దాంట్లోకి, మీ ఆల్బమ్లోకి వెళ్ళిందాం. హలో, హాయ్, ఎవరు? నేను ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు బాగుందా? బాగున్నాం. ఏం చేస్తుంటారు? యార్కెల్ కాలింగ్? మాది ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకా కొట్టపల్లి మండలం అండి. ఓ, ఆదిలాబాద్ చందూరు నుంచి. ఎట్లున్నారు, అందరు బాగుందా? అంతా సూపర్ గా ఉన్నాం. ఏం చేస్తుండ్రు ఇంట్లో? మేడం ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నాం, టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నాం. అందరికి హాయ్ చెప్పినా అని చెప్పుండ్రి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసిరా ఎవరున్నారు? హలో మేడం గారు, ఒకసారి సన్న గారితో మాట్లాడాలి. మాట్లాడండి అన్న. నమస్తే అన్న, బాగున్నారన్నా? నమస్తే సన్న గారు, బాగున్నారా? ఎట్లున్నారన్నా? అంతా బాగేనమ్మా. చెప్పండి అన్న, ఏం చేస్తున్నారు? మన దగ్గర ఉద్యమం ఎట్లా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. చెప్పాలన్నా. ఈ రా కోసం ఎదురు చూస్తారు అక్కడ. తప్పకుండా అన్న. కళాకారులం ఉన్నదే తెలంగాణ కోసం పాడడానికి. మీరు ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కళాకారులుగా మేమందరం ముందుంటాం, పాడతాం. ఓకే సరే, ఒక మంచి పాట పాడండి. అది కదా తెలంగాణ పాట పాడితే ఒకసారి ఊపొస్తుంది ఆ పాటకి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇంట్లో అందరినీ గుర్తు చేసిన అని చెప్పండి. ఇంకొక దోస్త్ కాల్ చేసి చూద్దాం. హలో హలో మేడం. హలో, హాయ్, ఎవరు? హలో, హాయ్ మేడం. మేము మాది ముస్తాబాద్ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, సిరిసిల్ల తాలూకా మేడం. సిరిసిల్ల. ఏం పేరు? శ్రీను. శ్రీను గారు, ఏం సంగతులు? అంత బాగా మేడం. ఓరుగల్లు గురించి చెప్తుంది ఇక్కడ. ఓకే మేడం. ఏం ఆలోచిస్తుండ్రు? టీవీ చూసుకుంటా మాట్లాడుతున్నా? అవునండి మేడం. ఎందుకు 12 o'clock చూసుకోరాదు? మంచిగా పురుషత్కి ఇప్పుడు లైన్ కలిసింది, మాట్లాడు. ఇక్కడ స్వర్ణక్క కూడా ఉంది ఇక్కడ. స్వర్ణక్క నేసు ఒక పాట పాడతా మేడం. మీరు పాడతారా పాట? ఓకే మేడం, పాడతా. పాడండి. సరే మేడం. ఓరు గల్లున అక్షర వృక్షం ఎండిపోయెనో, కలోని కన్ను మూసెనో, ఓరు జిల్లాలో కనామ మనసరిల్లెనో, కలోని కన్ను మూసెనో,
తన బలమే ఒక కలకల కది కక్కెను అది కవితలని రవి ఊరే బూట బాయిలు ఎత్తుతున్న ఎండ మామూలు ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో శ్రీకాకుళం శ్రీకటింక సూర్యుడైతడో ఐక్యత వీడద్దని సంగీతమిస్తడో తల్లి ఏరు పంచుకుంటే రగులుకుంటాడో మన కలిమంటల మీద సుక్కలన్నీ కరుగదీసి పేదవాళ్ళ కొరకు మళ్ళీ కవిత రాస్తాడో. ఇంకా ఇనాబుద్ధి అవుతుంది, మీరు ఆపేసినారేంది? అక్కతో మాట్లాడతారా స్వర్ణక్కతోని? సరే మేడం మాట్లాడండి. స్వర్ణక్క ఇస్ హియర్. స్వర్ణక్క మాది ముస్తాబాద్ మండల్ నామాపూర్ గ్రామం సిటబైన శ్రీనివాస్ నా పేరు. అన్న నమస్తే అన్న. తెలంగాణ జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. ఎట్లున్నారన్న అందరూ? ఎట్లున్నారన్న అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నాం. ఇక్కడ మెట్టిపల్లి పుజారి నర్సగౌడ్ దగ్గర పనిచేస్తాం మేడం. అన్న అన్న పాట బాగా పాడిరన్న. కట్ అయిపోయింది. శ్రీను గారు బాబాయ్, టేక్ కేర్. మేము ఇంకా పాటలు పాడుతుంటాం. యాడికి పోకుండా 2 నిమిషాలలో వాపస్ వస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందామా? టేక్ అ షార్ట్ బ్రేక్. We'll be back in 2 seconds. Stay tuned.